గుంటూరు జిల్లా పొన్నూరులో వైసీపీ ఆధ్వర్యంలో డిఎస్సి 2025 నియామకాలపై రీలే నిరాహార దీక్షలు నిర్వహించారు. డిఎస్సి అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. టెంట్ ఏర్పాటుకు పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వం వెంటనే స్పందించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. మెగా డిఎస్సి పేరుతోటి ప్రతిభను తుంగలో తొక్కి అవినీతి మార్గంలో అనేక మందిని ఉపాధ్యాయులు చేసినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సిపై సిబిఐ విచారణ చేయాలని గత 1.5 నెలల నుంచి రాష్ట్రమంతా ఉద్యమిస్తున్నటువంటి విషయం మీకు తెలుసు. ఇటీవల నీట్ పరీక్షలో పిలుపునిచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ క్రమంలో ఈరోజు రాష్ట్ర వ్యాపితంగా రిలే నిరాహార దీక్షలు జరుగుతూ ఉన్నాయి. మరి పొన్నూరులో స్థానిక శాసనసభ్యుడు దూళ్లపాళ్ల నరేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జనజీ యువకులు పోలీసులను ఎదిరించి టెంట్ని వేసి నిరాహార దీక్ష శిబిరంలో కూర్చున్నట్టు విషయం మీ అందరికీ తెలుసు. ఈ డిమాండ్ని ప్రభుత్వం ఆమోదించి వెంటనే డిఎస్సిలో అవకతవకలు సరిదిద్దాలని, తిరిగి చర్యలు తీసుకునే వరకు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని జంజీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక పోలీసులో దౌర్జన్యకాండను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జంజీ సంయుక్తంగా